కన్యా రాశి వారు ఒక విషయంలో లాభపడతారు. అదేవిధంగా ఓపికగా పనిచేసి ఫలితాలను సాధిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూచుకున్న జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విఘ్నాలు తొలగిన మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది. శుభయోగం ఏర్పడుతుంది. అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. పెద్దలను కలుసుకుని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది. ఆర్థికంగా కూడా గతం కన్నా బాగుంటుంది. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గౌరవ మర్యాదలు పెరిగిన పెట్టుబడులు అందిన ఉద్యోగాలలో అవరోధాలు తొలగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవరోధాలను అధిగమిస్తారు. ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది. మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి.